సరికొత్త రాజకీయం తమిళనాట మొదలవుతోందా? పాతుకుపోయిన పార్టీని నేలమట్టం చేయడానికి ప్రణాళికలు స్టార్ట్ చేసేసారా? ఆంధ్ర రాజకీయం వాళ్ళకి బాగా నచ్చినట్టుందా? అంటే వీటన్నిటికీ అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాలు చూస్తే అదే సీన్ రిపీట్ అవుతోందనిపిస్తుంది. తమిళనాడు రాజకీయాలంటే గుర్తుకు వచ్చేది రెండే 2 పార్టీలు. అవి డీఎంకే, ఏఐఏడీఎంకే. ఆ 2 పార్టీల ఆధిపత్యమే దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరో పార్టీ పుట్టినా వాటికి అంత అవకాశం ఇవ్వడం లేదు ఈ 2 పార్టీలు. అంతలా తమిళుల నరాన ఇంకిపోయాయి ఈ 2 పార్టీలు. అయితే 2026లో సరికొత్త రాజకీయం చోటు చేసుకోబోతోందన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన జట్టు కట్టి వైసీపీని ఓడించాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ తరహా కూటమికి రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఏఐడీఎంకే, బీజేపీ 2026 ఎన్నికల కోసం కూటమి కట్టాయి. అయితే హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా తమ కూటమిలోకి రానుందని ఏఐడీఎంకే నేతలు సంకేతాలిచ్చారు. ఎందుకంటే 2 పార్టీలు డీఎంకే అధికారాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నవే కాబట్టి జట్టు కట్టిన ఆశ్చర్యం లేదన్నది విశ్లేషకుల మాట. అయితే ఏపీలో కూటమి విజయానికి సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషించాయి. తమిళనాడులోనూ సామాజిక సమీకరణలే కీ రోల్ పోషిస్తున్నాయి. వన్నియార్, తేవర్, ముక్కులథోర్ దళిత వర్గాలు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏఐఏడీఎంకే, తేవర్, ముక్కులథోర్ వర్గాల్లో బలంగా ఉంది. విజయ్ టీవీకే పార్టీ యువ ఓటర్లు, దళిత వర్గాలను ఆకర్షిస్తోంది. బీజేపీ పట్టణ మధ్య తరగతి ఓటర్లపై ఆధారపడుతోంది. ఈ 3 పార్టీలు జట్టు కడితే సామాజిక వర్గాల ఓట్లను సమీకరించి డీఎంకే ఓటు బ్యాంకును చీల్చవచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే, బీజేపీ విడివిడిగా పోటీ చేసిన 20 నియోజకవర్గాల్లో 2 పార్టీల ఓటు షేర్ కలిపితే గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. అయితే టీవీకే విజయ్ పార్టీ బీజేపీపై వ్యతిరేకతతో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో జట్టు కట్టే అవకాశం ఉందా అన్న చర్చ కూడా వస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏఐడీఎంకే, బీజేపీ కూటమి 2026 ఎన్నికల కోసం బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ఖాయం. ఈ శక్తి టీవీకే తోడైతే డీఎంకేను సులభంగా ఓడించవచ్చని ఏఐడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, ఏఐఎండీఎంకే నేతలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అయితే డీఎంకే బలం, సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ఆ పార్టీ మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో వైసీపీపై వ్యతిరేకతతో కూటమి విజయం సాధించినట్లు తమిళనాడులోనూ ప్రతిపక్ష ఓట్లను ఏకం చేసి విజయం సాధించాలని ఏఐడీఎంకే యోచిస్తోంది. కానీ ఇంతవరకు విజయ్ పార్టీ నుంచి అలాంటి సంకేతాలైతే రాలేదు. పైగా తమిళనాడులో డీఎంకేకు, టీవీకే పార్టీల మధ్య పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు. మరి ఈ పరిస్థితుల్లో కూటమి సాధ్యమా అన్న చర్చ జరుగుతోంది. తమిళనాడులో ఏపీ తరహా కూటమి ఏర్పాటు అవకాశాలున్న విజయం సామాజిక రాజకీయ డైనమిక్స్, పార్టీల సమన్వయంపై ఆధారపడి ఉంటుంది. ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమి ఖరారైనప్పటికీ టీవీకే చేరిక ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తే డీఎంకే ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ద్రవిడ పార్టీగా డీఎంకేపై ప్రజల్లో ఉన్న క్రేజు, అలాగే సంక్షేమ పథకాలు ఆ పార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. పైగా విజయ్ పార్టీ సింగిల్గానే రాణిస్తామన్న ధీమాతో ఉంది. మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ మధ్య గత ఎన్నికల నుంచి కొనసాగుతున్న విభేదాలు కూడా సవాలుగా నిలుస్తున్నాయి. మరి చూడాలి, విభేదాలు పక్కన పెట్టి గెలుపు కోసం ఏఐడీఎంకే, బీజేపీ పార్టీలు టీవీకేను తమ వైపు తిప్పుకుంటాయా లేదా అన్నది.